మనం స్టార్టింగ్ అయితే ఇక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యిందంట. ఇక మనం స్టార్ట్ అయితే చేసాం. ఇక వెళ్దాం కొబ్బరికాయ కొట్టుకొని. ఓకే, ఇక స్టార్ట్ అయితే చేసినాం. ఇక ఎక్కడ దాకా నడుస్తాం ఏంది కథ అనేది ముందు ముందు చూద్దాం. మిస్ కాకుండా చూడండి వీడియోలు. ఈడ గమ్మతి ఏంటంటే ముంగడికి వెళ్ళి నాకొద్ది ఏమప్పా ఏం కావాలి నీకు ఇంత వీడియో తీసేదా అంటారు. అవునప్పా వీడియో తీసేది ఇంత యూట్యూబ్లో పెట్టేది అని చెప్పాను. ఇక్కడ వీళ్ళ లాంగ్వేజ్ మస్తున్నది. ఏమప్పా నన్నేం చూసేది ముంగడ రోడ్డు చూడు కదా అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారప్పా వీడికి ఎప్పుడెప్పుడు వీడియో తీస్తుండు ఎప్పుడెప్పుడు చేస్తుండు అని. కానీ వాళ్ళకి తెలియకుండానే నేను ఫాస్ట్ తీస్తాను. ఇప్పుడైతే మన ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం వచ్చేసిందప్పా. నెక్స్ట్ లింగం ఏందో చూద్దామా. ఇక వెళ్దాం బాదండి. నెక్స్ట్ లింగం చూసే ముందు ఇంత ఛాయ్ బొట్టు తాగదామప్పా. ఏమప్పా మీకు ఎన్ని గ్యాసులు ఇచ్చేది అంతే ఏదప్పా అంత తాగేదా అప్పా. మా జనం మొత్తము వీళ్ళందరికీ ఛాయ్ ఇచ్చాక మనము తాగాలి. మా అక్క చూడు వాళ్ళకు పైసలు ఇచ్చిరాపో అని ఇచ్చేసింది. నేను పైసలు ఇచ్చాక నాకు కమిషన్ వచ్చింది అని చెప్పి ఆ కమిషన్ పైసలతోనే నేను ఛాయ్ తాగుతున్నాను, బిస్కెట్ తింటాను. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ ఇరికే ఏం మాట్లాడుతున్నావురా వీడియోది అంటారు. ఆమె కాళ్ళ నొప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇంటికైనాక మాత్రం అబ్బో నొప్పులు అయ్యో నొప్పులు అని అంటది ఆమె. అట్లుంటది. ఆమె పేరే వసంత. చూసుకోవచ్చు రివర్స్ అయితే నడుతున్నాం. ఎందుకంటే ఒకటే తీరలు నడితే ఏంటంటే కాళ్ళనటి నొత్తాయి. మన వాళ్ళు అప్పంచేలు ఒకటే తీరలు నడుతుర్రు. కానీ మన వాళ్ళు డిఫరెంట్. నన్ను ఎవరో కొడితేనట వీళ్ళు మనోళ్ళు కాదని చక్కగా వీక్తారట. అప్పుడు నేనేం చేయాలి వీళ్ళని ఇరికిస్తా. ఇంద ఇరికే అంద ఇరికే అప్పుడు వీళ్ళు ఇరుకుతారు. ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి. వీళ్ళ అమ్ముడు మాత్రం వేరే ఉన్నది. ఇది 30-40 అంటారు కానీ 30-40 అంటలేరు. డిఫరెంట్ ఉన్నది ఇక్కడ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మూడో లింగం మధ్యలో ఒక లింగం ఉండే, కాకపోతే అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు. ఓకే, ఇది అయితే హేమ లింగం అంట. మన దగ్గర అయితే పోలీసు వాళ్ళే వేరే వెహికల్ ఉంటాయి. ఇక్కడైతే డిఫరెంట్ ఉన్నది. ఏమప్పా జింకలు చూసేదా ఇప్పుడు నేను చూపెట్టేది జింకల్ని. ఇదిగా చూసేదా జింకప్ప. అయితే 4వ లింగం కాడికి వచ్చినాం. ఇది నైరుతి లింగం అంట. లోపలికి వెళ్తే మెక్కడలకు మంచి ఫుడ్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫుడ్ ఐటమ్ అయితే బాగా ఉన్నాయి. లోపల చూపిస్తా ఒక్కొక్కటి. ఇక్కడ దుకాణాలు అయితే వేరే ఉన్నాయి కానీ మన జేబులో పైసలు ఉండాలి కానీ మొత్తం ఖాళీ అయిపోతాయి. లింగం వచ్చేసి సూర్యలింగం. ఇది వచ్చేసి 5th. వచ్చేసి వర్ణలింగం. ఇది 6వది. మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నప్రసాదం అయితే పెడుతుర్రు. ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనోళ్ళు అయితే తింటుర్రు. ఇది చూసేది చూడంగానే మీకు నోరుతుంది కదా, నాకే నోరుతుంది మీకు కదా. వావ్ సూపర్. ఇంకా దగ్గర 6 కిలోమీటర్ల దాకా నడవనంట. వీళ్ళు కనీసం ఈ రోడ్డుకి వైట్ పెయింట్ అని వేయలేదు. వైట్ పెయింట్ అయితే ఇంతగానం బాగుండదు. నార్మల్గా తిరుపతిలో ఎట్లుంటుంది అంటే వైట్ పెయింట్ వేస్తారు, సపరేట్ ఏదైనా నడవడానికి ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఇది ఒకటి మంచిగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డాంబర్ రోడ్డు నడితే ఏమవుతుందంటే కాళ్ళు అనేవి కొంచెం నొప్పిలు పెడుతున్నాయి. మన ఇన్ని లొకేషన్లో ఇది ఒక్క లొకేషన్ బాగుంది. ఎందుకంటే చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇదేదో పెద్ద గుండం లెక్క ఉన్నది కానీ దీని పేరేందో తెలియదు, ఇది ఏంటో తెలియదు. మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే వాయులింగం. లోపలికి వెళ్దాం కానీ మీరు రాకూడదు. ఇదైతే చంద్రలింగం. ఇక్కడ ఏదున్నా బయట వరకే షూట్ చేసుకోవాలని లోపలికి పోద్దట. ఇక మా వాళ్ళకి ఇవన్నీ గుళ్ళు తిరిగితే మొత్తం కాళ్ళు అనేది వస్తున్నాయట. ఇక మసాజ్ సెంటర్ ఇక్కడ కనిపించింది. ఇలా కాళ్ళు పెట్టి మంచిగా మసాజ్ అయితే చేయించుకుంటారు. మళ్ళీ ఎంతనో కాదు 10 రూపాయలే కేవలం ముంగడికత్తే. కుబేర లింగం అంట. ఇది ఒక్కటి బాగా పెద్దగా ఉన్నది, విశాలంగా ఉన్నది. లోపలికైతే వెళ్దాం. వీడియోనైతే అలౌడ్ లేదట. ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఒక్కటే ఉన్న తిన్నాం అనుకో బయట ఫుడ్ మొత్తం అదే అలవాటు అవుతుంది. కాబట్టి దాదాపు అయిపోయేదాకా తినకుండానే అవాయిడ్ చేయండి. ఎందుకంటే పక్క పొంటి బఠానీలు కనిపించినా పక్క పొంటి ఇంకేదైనా కనిపించినా అట్లా తిన్నాం అనుకో ఇక మన తిండికే అలవాటు పడుతుంది, నడవడానికి కుదరదు. సరే ఇక మీకు అందరికీ అంతగానో తినబుద్ధి అయితే మాత్రం ఇక ఇందాక ప్రసాదం పెట్టిరు కదా అట్లాంటి ప్రసాదాలు అయితే పెడతారు. అట్లాంటిది తినండి కొంచెం లైట్గా. ఇక్కడ కూడా మన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉండదు. ఇక్కడ ఒకే దిక్కైతే ఎడ్ల బండి కట్టిరు, గమ్మతుంది చూసుకోవచ్చు. ఇదైతే మోక్ష మార్గం. అందరూ ఇంట్లోకి వెళ్ళి ఎల్లుకుంటా వీడియో పెడతారు చూడు, అది ఇదే. మధ్యలో అయితే ఇంకో లింగం ఉండే కానీ నాకు ఇప్పటికే యాస్ట్ వస్తుంది. మా వాళ్ళు నడతలేరు. వీళ్ళనైతే గెదువుకుంటా చచ్చిపోతాను నేనైతే. అబ్బా మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ గోపురం చూసుకోవచ్చు, పక్కన కొబ్బరి చెట్లు చూడుర్రి. మస్తు ఉన్నది కానీ లొకేషన్ మస్తు యాస్ట్ వచ్చింది. ఎందుకంటే మేము ఇంకా కొంచెం పొద్దున లేస్తే మంచిగా ఉండేది కానీ మేము లెవెల్ లొకేషన్ ఇస్తేనే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఒకసారి చూడురు మీరే. అబ్బా గుడి లోపలికి ఎంట్రీ అవుతున్న చూడు, ఆ బండలు చెక్కిన విధానం చూడుర్రి.
ఆ లైటింగ్ చూడండి మస్తు వైభవంగా ఉన్నది. మీరు ఒకసారి అరుణాచలం వచ్చి చూడండి. ఇంకా నా కెమెరాతో క్యాచ్ చేయలేకపోయినా కానీ ఇంకా బాగున్నది వైబ్ అయితే. ఇక ఫైనల్లీ మన అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఛార్జింగ్ ఆగిపోయి రూమ్లో పెట్టేసి తిరిగేసిన. ఇక రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. మనకు 6 గంటలకేమో ట్రైన్ ఉందట. మళ్ళీ ఎక్కి తిరుపతికి వెళ్ళి అక్కడ చూసుకోవాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్.